హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక ఈ వ్లాగ్ అయితే నిన్నటిది, అంటే గురువారం రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారండి. నేను షాప్కి అయితే వెళ్ళలేదు, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా ఫీవర్ అలా వచ్చిందండి. ఇంకా అందుకనేసి నేనైతే షాప్కి వెళ్ళలేదు. ఇంకా పిల్లలైతే పాపం నేను షాప్లో ఉన్నానేమో అని చెప్పి ఇంకా షాప్ దగ్గర దిగేశారంట వ్యాన్ అయితే. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే వచ్చారు వాళ్ళు ఇంటికి. ఇంకా అదే మా పెద్ద బాబు కూడా అక్కడ ఉన్నావని దిగేసాం మమ్మీ అని అయితే చెప్తున్నారు. మామూలుగా అయితే అక్కడే దిగేశారండి, నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను అక్కడే దించుకునేస్తాను. ఇంకా అక్కడ దిగేసి ఇంకా అటు నుంచి అంటే వాళ్ళు ట్యూషన్కి కూడా వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ నేను లేను కాబట్టి పాపం అక్కడ దిగి అంగట్లో చూసుకుంటే ఇంకా వాళ్ళ నాన్న చెప్పారంట ఇంటి దగ్గర ఉందమ్మా అని చెప్తే ఇంకా మళ్ళీ వచ్చేసారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ అండి ఆ అమ్మాయి అయితే. ఇంకా పాప చెప్తుంది వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకెళ్ళారు. ఇంకా అవేమో వచ్చేటప్పుడు తీసుకురాలేదు, అంటే ఎక్కడో మిస్ అయిపోయాయని చెప్తున్నారు వాళ్ళైతే. చెప్పులు పోయాయి మమ్మీ అని అంటున్నారు. సరే మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు తీసి పెడతారులే అని అయితే చెప్పాను నేను. అండ్ ఇంకా ఏదో తెచ్చుకుంది, ఎంతో లిప్స్టిక్ అని చెప్తుంది. అదేం లిప్స్టిక్ అబ్బా వెరైటీగా ఉంది, తీసి చూపించమని చెప్తేనేమో ఇంకా తనైతే అలా తిప్పుతూ ఉంటే పైకి ఏదో జెల్లీలాగా అయితే వస్తుంది. అదిగో చూశారు కదా, అలా వచ్చిందనమాట జెల్లీలాగా. అదేదో తినే ఐటమ్ అదైతే పిల్లలకి. ఇంకా అదైతే అలా లిప్స్కి పూసుకొని చూపిస్తుంది అనమాట. నేనైతే అసలు పడుకొనే ఉన్నానండి, హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే అసలు పైకి లేలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి అసలు మంచిగా అనిపించలేదన్నమాట, కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉండింది, బాడీ పెయిన్స్ అట్లా ఉండింది. ఇంకా బుధవారం నైట్ నుంచి అయితే ఫీవర్ వచ్చేసింది. ఇంకా నిన్నంతా కూడా అలాగే ఉండింది, గురువారం అంతా కూడా అలాగే ఉండింది. సరేలే ఇంకేం చేస్తాం, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పైతే ఉండిపోయాను. ఇక్కడ వచ్చేసి మా చిన్న పాప అయితే ఎవరో చాక్లెట్స్ ఇచ్చారంట, వాళ్ళ క్లాస్మేట్ అది బర్త్డే అయితే. ఇంకా డైరీ మిల్క్ ఒకటి, ఇంకోటి ఏదో ₹1 చాక్లెట్స్ అయితే తెచ్చింది, ఒక 2 ఏమో. ఇంకా అందులో అయితే నాకు ఒకటి ఇచ్చింది ₹1. ఇంకా ఇంకోటేమో వాళ్ళ అక్కకి ఇస్తాను, డైరీ మిల్క్ ఉంది కదా అది నేను అక్క షేర్ చేసుకుంటామని అయితే చెప్తాను తను. ఇంతకు ముందుగానే లేచానండి, 3కి ఏమో లేచాను. అప్పుడు లేచి అప్పుడు తిన్నాను అనమాట ఫుడ్ అయితే. అప్పుడు తినేసి వీడియో అది ఎడిట్ చేశానండి, అదైతే అప్లోడ్ అవుతుంది. మార్నింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. అలాగే పడుకునేసాను. టైం వచ్చేసి కరెక్ట్గా 4:30 అయింది. ఇంకా పిల్లలు అయితే వచ్చారు, ఇంకా వాళ్ళకైతే ట్యూషన్కి పంపించాలి. ఇంకా అదండి, ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోవద్దు, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. స్కూల్ బ్యాగ్స్ అయితే లోపల పెట్టండి, ఎక్కడంటే అక్కడ పడేస్తారేంటి? లేనా స్కూల్ బ్యాగ్స్ అయితే లోపల పెట్టి అడ్డాం కదా, లే అజ్జుడా ఏందదా వెళ్ళు. ఇంకా అలా అనమాట. ఇంకా తర్వాత అయితే చిన్న పాప అయితే ట్యూషన్కి వెళ్ళింది, పెద్దామ అయితే వెళ్ళలేదు. మామూలుగా ట్యూషన్కి వెళ్ళి 2 డేస్ అవుతుందండి వాళ్ళైతే. ఇంకా చిన్న పాప అయితే నేను వెళ్తాను మమ్మీ, అక్క రాకపోతే పోనీలే అని చెప్పి తనైతే వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఏంటంటే నైట్కి ఇడ్లీ పెడుతున్నానండి, ఇడ్లీ పెట్టి టమోటా సూప్ అయితే చేస్తున్నాను. టమోటా సూప్, అది టమోటాసే నేను మిక్సీకి వేస్తున్నాను, అంటే ఒక 3 టమోటాస్ అలా తీసుకొని అయితే ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అలా చేస్తే. మీకైతే ఈవినింగ్ క్లైమేట్ అయితే చూపిస్తున్నానండి, చూసారు కదా ఎలా ఉందో, వర్షం వచ్చేలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప అయితే రాసుకుంటుంది హోంవర్క్ అది. అండ్ తర్వాత ఇక్కడ అయితే ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ని, అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని అయితే కలిపేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. నీళ్ళు కూడా మరీ ఎక్కువ పోయకూడదండి, కొంచెం లిమిట్గా అయితే పోసుకోవాలి. అట్లా ఉప్పు అది వేసుకొని ముందుగానే రెడీ చేసేసుకోవాలన్నమాట ఆ పులుసుని అయితే.
ఇంకా తర్వాత అయితే ఇంకా బాండెట్లో నూనె పోసుకొని ఇంకా ఒక 2 మొగ్గలు అయితే అదే లవంగాలు అయితే వేసుకోవాలి. నా దగ్గర పట్ట ఎక్కువ లేదు, అందుకని చిన్న పీస్ ఉంటే అది వేసాను. మీరు ఒక 2 లవంగ మొగ్గలు అయితే వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. ఇంక తర్వాత అవి కొంచెం చట్పట్టమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే అందులో వేసేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఎర్రగడ్డలు ఏమిటంటే బాగా మంచిగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం బాగా వాడిన తర్వాత అయితే మనము కలిపెట్టుకున్నాం కదా, అది ఈ టమోటో పేస్ట్తో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అదైతే దాంట్లో పోసేసుకోవాలండి. ఇంకా మనం ముందే ఉప్పు పసుపు అంతా చూసుకోవాలి, వేసుకున్నాం కదా ఉప్పు కారము, అది మళ్ళీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీకు తెలిసిపోద్ది ఏం తక్కువ ఏం ఎక్కువ అని చెప్పి, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా అదైతే దాంట్లో పోసేసిన తర్వాత మనం హైలో పెట్టేసి కాసేపు బాగా తెల్లాలండి. ఆ సూప్ అయితే మంచిగా తెల్లిన తర్వాత అయితే బాగుంటుంది. ఇంకా అది తెల్లేలోపు అయితే నేను ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకుంటున్నానండి. అంటే తెప్పించాను నేను షాప్లో నుంచి. 30 రూపీస్ 35 రూపీస్ ప్యాకెట్ అయితే కరెక్ట్గా 15 ఇడ్లీలు వస్తాయండి, 15 ఇడ్లీలు వస్తాయి అవైతే. ఇంకా అదైతే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. అది తెల్లే లోపల ఆ సూప్ మంచిగా ఉడికే లోపల మనము ఇడ్లీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా టైము ఇంకా 6:30 అయిపోతూ ఉంది. ఇంకా త్వరగా చేసేసుకుందాంలే అని చెప్పి నేనైతే రెడీ చేసేసుకుంటున్నాను. కానీ అయితే మేడం కాడ ఉందన్నావే. ఇంకా అలా అయితే నేను ఇడ్లీలన్నీ కూడా పోసి పెట్టేశాను. ఇంకెక్కడేమో సూప్ చూసారు కదా, ఆయిల్ అంతా కూడా బాగా మంచిగా పైకి తేలింది. ఇంకా అట్లాగా ఉడకపెట్టుకోవాలండి. ఇంకా బాగా ఇంకాసేపు అయితే ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ అంతా బాగా మంచిగా తేలిపోద్ది. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఎంత బాగుంది అది అట్లా రాయాలి నాన్న, హ్యాండ్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. వెరీ గుడ్ నాన్న. తీసి అన్నది దీనికి దీనికి చూడంత తేడా ఉందో అని అన్నది. అవును, అంత తేడా ఉంది, నువ్వే చూడు. అవును నాన్న, దీనికి బాగా రాసావు. అట్టా కదా దీనికి గెలికి డ్రాయింగ్స్ కూడా బాగా వేసేది నేర్చుకో. డ్రాయింగ్స్ కూడా బాగా వేసేది నేర్చుకో. డ్రాయింగ్స్ చేసుకుంటే నాకు హ్యాండ్ రైటింగ్ డ్రాయింగ్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా అక్కడ ఏంటంటే నేను ఒరిజినల్ పెట్టానండి, మీరు కొంచెం డిస్టర్బ్ అవ్వద్దు. అంటే మా ఫుల్గా అయితే కాల్ చేసేసింది, ఇంక అందువల్ల అయితే ఇంక అట్లా అవుతుందన్నమాట. మీరు దానికి డిస్టర్బ్ ఏమి అవ్వద్దు. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మా పాపది హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది చాలా వరకు అయితే. ఇంకా అదే చూపిస్తూ ఉంది మీకు కూడా. ఇంతకుముందు అయితే తను మంచిగా రాసేది కాదండి, చిక్కిరి బిక్కిరిగా, అంటే కోడి గెలికినట్టే రాసేసేది. అది ఇప్పుడు అలా కాదు, చాలా బాగా రాస్తుంది, నీట్గా ఉంది. అదే వాళ్ళ టీచర్ కూడా చెప్పిందంట, చాలా బాగుంది నీ హ్యాండ్ రైటింగ్ అని, అదే చెప్తుంది. పెట్టి ఇంకా టమాటో సూపు, ఇంకా ఇప్పుడైతే వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా టైం అయితే 6:40 అయింది.
ఇంకా ఇప్పుడే 6:40 తినంలేండి. 7:40 ఏం అవ్వలేదా? 6:40 మళ్ళీ తింటాము, 7:30 కల్లా తింటాము. ఇంక ఇప్పుడే చేసేసా నేనైతే త్వరగా. పెట్టేస్తా, నీకు పెట్టేస్తాలే. ఇంకా అట్లా అనమాట, పనులన్నీ అయిపోయాయండి, చేసేసాను నేను. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పెద్ద పాపకి ఆకలిగా ఉంది, నాకు పెట్టేసే మమ్మీ అని చెప్పింది. ఇంకా తను హోంవర్క్ రాసేసుకున్నదండి. ఇంకా 7 అయిపోయింది టైం అయితే. ఇంకా 7కి అయితే తనకి ఇడ్లీ అవి పెట్టేస్తున్నాను. ఇంక మా విన్నీ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసిందండి. అప్పటికే నేను మా పెద్ద పాపకి అయితే టిఫిన్ పెట్టేశాను. ఇంకా టిఫిన్ పెట్టేసి తను నిద్ర కూడా పోయింది. తను పడుకునేసింది పాపం త్వరగా. అలసిపోతున్నారు కదా పిల్లలు స్కూల్కి, ఇంకా మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వరకు అక్కడే కదా. 7:30కే నిద్రపోయింది మా పెద్ద పాప అయితే. ఇంకా మా విన్నీ అయితే ట్యూషన్ నుంచి వచ్చింది పాపం. ఇంకా తనకైతే తినిపించాలి, తనకి టిఫిన్ పెట్టేసి ఇంకా తను కూడా త్వరగానే పడుకునేస్తుందండి. ఇంకా అదే చెప్తోంది, ఏం చేసావు ట్యూషన్లో అంటే ఆ హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసాను మమ్మీ అని చెప్తుంది. ఇంకా నాకు ఒకసారి చూపించు, నేను కూడా చూస్తాను అని అయితే చెప్పాను. ఇది వచ్చి అక్క ప్రాజెక్ట్ 10కి 8. ఇంగ్లీష్ దాంట్లో రాసేసానా? ఏమిదా ఇంగ్లీష్ ఒక్కటే అనింది కానీ ఈవీఎస్లో రాసేసానా? టీచర్ రాసేసావు, ఇది అయిపోయింది. ఈవీఎస్ లేదైతే అప్పుడే చించేసింది అట్టలా. ఇదేంది మ్యాథ్స్ నెంబర్స్ 800 to 900 వరకా? ఓకే, ఇంకా దీనికి అసలు అట్టేదా? ఇంచైనా శుభ్రంగా తీసేయినవా? కాదు, ఇక సగం చిన్నగునిందా ప్లస్ అక్క చించేసింది, ఇంకెందుకు లేని. సూపర్, అన్నీ ఫినిష్ అవుతాయి. 1 2 3 4. అసలు మేడం హిందీ ఇదంతా అడిగింది మా, కానీ నేను అప్పుడు పెట్టలా. ఇది నువ్వు రాయలేదే, బ్లెస్ ఎందుకు రైట్ చేసిందా? కాదు నేనేమా, అది ఈరోజు కాదు, నిన్నది. ఈరోజు ఇలేదా? తెలీదు. లేదు లేదు, ఇంటికి కొట్టలా కదా. భలే ఉంది నీ హ్యాండ్ రైటింగ్. ఇదా? నేనే. నిజం చెప్పు దొంగ, నిజంగా నిజం చెప్పన్నా. నిజంగా నువ్వే కదా రాపించింది. బ్లెస్సీ అక్క చేయబట్టి రాయిపించిందా? కాదు, బ్లెస్సీ అక్క చెప్పింది. ఇది నాకెందుకో నువ్వు రాయలేదు నాయన. నేను రాసామా, కానీ బ్లెస్సీ అక్క ఫోన్ చేసి అడుగు. ఇంకట్లా మా చిన్న పాప కూడా ట్యూషన్ నుంచి రాగానే చెప్తుంది. నాకెందుకో తన హ్యాండ్ రైటింగ్ మీద అయితే డౌట్ అండి, తను రాయలేదని. అంత నీట్గా రాసింది హిందీ అయితే. ఇంకా అదన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పైతే ఇంకా మా పాపకైతే పెడుతున్నాను ఇడ్లీ. ఇంక మా హస్బెండ్ వచ్చారంటే ఇంక అప్పుడు తింటామండి నేను ఆయన అయితే. ఇంక ఇప్పుడైతే మా పాపకు పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే. తిందుడు అయితే మరి మంచిదే కదా నాకు. తిని పెట్టుకోకూడదు, తీసి కన్ను తిను. తిని ఎట్లా ఉందో చెప్పు. ఎట్లా ఉంది? ఇంకైతే మా పాప తినేసిందండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను దోశ పోస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే దోశ కావాలని చెప్పారు, అది కూడా గుడ్డు దోశ. ఇంకా అందుకని నేనైతే అదే ఎగ్ దోశ అయితే పోస్తున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నార్మల్ దోశ అయితే పోసాను దాని మీద, దాని తర్వాత అయితే ఎగ్ దోశ పోసాను అనమాట. ఇంకా లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది, కాస్త అయితే అడ్జస్ట్ అవ్వండి. వంటింట్లో లైటింగ్ కొంచెం డల్గా ఉంటుంది, ఇంకా అందువల్ల నేనైతే ఫస్ట్ దోశ మీద గుడ్డు కొట్టి పోసి దానిపైన అయితే ఉప్పు మిరప్పొడి కలిపిన
ఆ పొడిని అయితే వేసాను. ఇంక ఇక్కడ చూడండి గుడి దోశ అయితే ఎలా ఉందో. ఇంకా అదైతే పిండి అనమాట. గుడి దోశ చూసారా ఎలా ఉందో. నేనైతే అంత ఎక్కువగా ఎగ్ దోశ అయితే తిననండి. ఒక దోశలో హాఫ్ తింటాను అంతే, ఫుల్గా కూడా తినను. నాకు ఎందుకో అదైతే అంతగా నచ్చదు. నార్మల్ దోశలు అయితే తింటాను కానీ ఎగ్ దోశ పెద్దగా తినను అనమాట. ఊరికే జస్ట్ ట్రై చేస్తా అంతే, అంత ఇష్టంగా అయితే తినను. బట్ నైట్ మాత్రము పోసాను నేనైతే దోశ. ఇంకా పోస్తేనేమో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్గా. నాకు ఎగ్ ఆమ్లెట్ అంటే కూడా అంత ఇదిగా ఇష్టంగా తినను, నచ్చదు. ఇంకా ఎగ్ పొరుటు తింటాను. ఇంకా అదేవిధంగా ఎగ్ దోశ కూడా నాకు నచ్చదు అనమాట. ఇక్కడైతే ఫైనల్గా మా పాపకు కూడా దోశ పోసిచ్చాను. ఇంకా తనేమో నువ్వు కూడా తిను మమ్మీ, మన ఇద్దరం తిందాము అని అయితే చెప్పి నన్ను కూడా కూర్చోపెట్టింది. నువ్వు తినేం కాదన్నాను. లేదు నువ్వు కూడా తిను అని చెప్పింది. ఇంకా అలా అయితే ఇద్దరం కూర్చొని అయితే ఫినిష్ చేసేసాము దోశని అయితే. మా పాప చూడండి ఎలా ఉంది అని అడిగితే సూపర్ అని చెప్తుంది తలకాయ తిప్పుతూ. ఇంకా తనకు కూడా నచ్చిందనమాట. నచ్చితే నచ్చిందని చెప్తుంది, లేదంటే బాగాలేదని చెప్పేస్తుందండి మొహం మీదే. సో ఇంకా ఇంతేనండి, చూసారు కదా బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.